అంటే ఆ అమ్మాయిని కోడలు ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి ఏంది గురించి ఎలా పడుకున్నారు? ఐఎమ్ ఫీలింగ్ కిడ్నీస్ రా అనకురా. అయినా నువ్వేంట్రా యానివర్సరీ అని పెళ్లి చేసావు? ఐఎమ్ ఫీలింగ్ రియలీ కిడ్నీస్ రా. సో క్యూట్ గురుజీ. ఏం క్యూట్ ఏంటో. ఇంతకీ టాక్ ఏంట్రా? టాకా వేరే లెవెల్ గురూజీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నామంటున్నారు. ఏంది గురుజీ? నన్ను ఎదురుగా పెట్టుకోవాలి వాడిని ఉన్న పోగొడతాయంట్రా. వావ్, మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదంటే మీరు నిజంగానే ఈగోక బాబ్ గురుజీ. నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. బట్ నేను కాదు గురుజీ. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. నేను కాదంటున్నానా? సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేనేం చేయాలి చెప్పు. ఉన్నట్టుంది గుండె హెడ్ మీదకి వచ్చినట్టుంది మరి నా ఫీలింగ్ నాస్టాలజిక్ రా. నాస్టాలజికా? అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురుజీ? గ్యాపా? గ్యాప్ ఏంట్రా? అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ. ఓ అదా చాలా వచ్చిందిరా. మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురుజీ. రెడ్ బుల్ కాదు, బెడ్ బుల్. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానంటావా? మామూలు ఫామ్ కాదు గురుజీ, యువరాజ్ సింగ్ లాగా 6 బాల్ 6 లే. 6 బాల్ 6 6 ఎందుకు లేరా? జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ 6 కొట్టి ఐ జస్ట్ వాంట్ ఫినిష్ ఇట్ ఇన్ స్టైల్. ఓ యా వావ్, నోట్లో వేసుకుని రెచ్చిపోండి గురుజీ. మరి బంటిగాడు ఈ టైంలో పంటి అవన్నీ చూసుంటాగా. మీనాక్ష లేపాక్షి ఎంజాయ్. స్వాతి, ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? పాత రోజుల్లాగా 3 years వెంట పట్టడం, 3 months డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయవరాలు. మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు. 3 పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు. అవసరమా సిద్ధు ఇవన్నీ? చాలా అవసరం. తీసుకో, విను విను, తీసుకో, పెట్టుకో. ఏంట్రా? అక్క కూర్చున్నా కదా మా నాన్నకు పాన్ ప్లాన్ చేసావు. అవునరా, మీ నాన్నని పాన్తో ఫ్లాట్ చేసా. ఇప్పుడు మీ అక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా. పరువం వానగా నేడు కురిసేనులే, తుమురి పాలలో ఈడు తడిసేం. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇవి వింటావా? నేచర్ లవర్ని కదా. నేనింత బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సాంగ్స్ నువ్వు విను, బాగా హెల్ప్ అవుతుంది. నౌ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం. నీటి మళ్ళీ నన్ను గిల్లి వెళ్ళిపోకే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఇవే వింటావా? యా, అవే వింటా, అవే వినాలి. ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు? మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఇప్పుడు థర్డ్ సాంగ్ విను, నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్. థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ. ఎక్కు తొలి మెట్టు. అయితే నువ్వు ఒక్కని పట్టు. ఒంటికి యోగా మంచిదేగా.
మంచిదేగా ఇదేంటిది ఈ పాట వస్తుంది లేజీగా ఒళ్ళు పెంచుకోక ఇది నా ఫోన్ కాదు, ఇది మీ బంబం గడి ఫోన్. ఒక నిమిషం ఆగు. నా ఫోన్ ఇది నా ఫోన్. నా ఫోన్లో పాటలు విన్నావు ప్లీజ్. ఈ రోజుకి ఈ పాటలు చాలు ప్లీజ్. స్వాతి స్వాతి ఆగు. పాటలు ఎలాగో ఫ్లాప్, మాటలు చెప్పడం మనకు రాదు. కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా, అది నిజం. నీకేదో అర్థమైంది కదా, అది నిజం. ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం పద. గురూజీ లోపలికి రావచ్చా? రారా. మరి బాబీజీ? బాబీజీ కూడా రమ్మంటుంది, రారా. గురూజీ గురూజీ రారా. ఏంటి గురూజీ రాత్రంతా జాగరమేనా? వేటాడాల్సిన సింహంలా కూర్చున్నావు. సింహం బాబీని అడుగురా. బాబీ బాబీ వేర్ ఇస్ బాబీ? ఇంత లాబీ. అదేంటి గురూజీ? నీ ఆత్రంతో నా రాత్రంతా పాడు చేసావు. నన్ను ఒక్కరే రూమ్ లో పెట్టి లాక్ చేసావురా. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఆ అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా. ఈ టైంలో పంటి అవన్నీ చూసుంటాక తినండి. మరి ఒంటి మీద మరకలేంటి? కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళలోనే అంతా ఉంది. మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా అమ్మవా అంటావా అమ్మవా. తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు. నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. హాయ్ ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా. అంటే పాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేసింది అన్నమాట. చాలా. నిరాహార దీక్ష చేసేవాడికి నిమ్మరసం ఇస్తారా? మోషన్ టాబ్లెట్ కాదు. బయట జలపాతం, లోపల వర్షపాతం. సారీ గురూజీ, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, నువ్వు పాత కక్షలన్నీ మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా. ఊరుకోండి గురూజీ, నేను నా కక్షల కాంక్షలు ఏంటి? ఈ ప్లాన్ ఎంత పవర్ఫుల్ ఉందేంట్రా. ఇవాళ మళ్ళీ ప్లాన్ చేయమంటావా? వద్దురా, నీ ప్లాన్ వద్దు, నీ పాలు వద్దు. వెళ్ళు. ఇంకొకసారి టచ్ చేయకరా. నాకు బ్యాగ్ ఉంది, టచ్ చేయగలిపోరా. నన్ను కాస్త ఒంటరిగా వద్దేరా. ప్లీజ్ వెళ్ళిపోరా. వెళ్ళిపోరా. ఈ ప్లాన్ ఎంత పవర్ఫుల్ ఉందేంట్రా. ఈ విషయంలో మాత్రం నేనేమి హెల్ప్ చేయలేనమ్మా. ప్లీజ్ సార్, ఎలాగైనా ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ గుర్తుందా సిద్ధు? మనిద్దరం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్. నా లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇలా మర్చిపోతాను? ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యావు. నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళావు. కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు. నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు. నేను లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సిద్ధు. టూ మచ్ ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్. నీ బాగుందలే. ఈ పుష్పం గడవుడు గురూజీ మే ఆ గయా. నాకు హిందీ రాదు కానీ పూలతో పాటు కాడలు కూడా తీసుకొచ్చావు. దేనికో? ప్రపోజ్ చేద్దామని. ఎవరికి?
ఇంకెవరికి గురుజీ మీ స్వాతికి. అబ్బా, ఆ పూలు తీసి నీ చెవులో పెట్టుకో, ఆ కాడలు తీసి నీ కింద పెట్టుకో. అదేంటి గురుజీ అలా అంటున్నావు? ఇంకెక్కడ స్వాతిరా, వచ్చిన పని అయిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎటో వెళ్ళిపోయింది స్వాతి, ఇలా ఒంటరయ్యాడు సిద్ధు, ఓ చల్లగాలి. ఈ విషయాన్ని ముందే